यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्री दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं भुवनालयं नमामि भगवत्पाद शंकरं लोक शंकरं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। ఈశ్వర ఆజ్ఞతో జరుగుతుంది. దేర్ ఇస్ అన్ ఆర్డర్ బిహైండ్ దిస్. అసలు లోపల ఆ కలిపేది ఏంటండి? మనమేంటంటే మాంసపు పిండం కలుస్తుంది బయట, కానీ లోపల జీవుణ్ణి కలిపేది ఆ పరమాత్మ చేస్తున్నాడు. బయట మాంసపు ముద్దలు మనం కలుపుతున్నాం, అది ఏదో అనుకుంటున్నాం, ఏదో చేసేసాం, అది చెందాం ఇది చెందామని. నథింగ్ డూయింగ్, ఇది ఏమీ లేదు. అసలు కలిపేది పరమాత్మ. లోపల ఆ జీవ ప్రకృతిని కలుపుతున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం ఒక విచారణ, ఒక విశ్లేషణని చూస్తే అసలు మన శరీరమే పాంచభౌతికం. ఇలాగ ప్రతి బాడీ విచారాలు అవైలబుల్ ఇన్ దిస్ క్రియేషన్, ప్రతిదీ పాంచభౌతికమే. ఈవెన్ ఇదిగో ఆ బిల్డింగ్ తీసుకుంటే అది అందులో పంచభూతం ఉంది, అందులోనూ ఉంది పంచభూతం. అందులో గాలి ఉంటుంది, అందులో నిప్పు ఉంటుంది, అందులో నీరు ఉంటుంది, అందులో మట్టి ఉంటుంది, అందులో ఆకాశం ఉంటుంది. పాంచభౌతికం. ఒక జడమైన ఒక చేతనమైన ఎనీథింగ్ ఇన్ దిస్ క్రియేషన్ దట్ హ్యాస్ ఎన్ ఎంబాడిమెంట్, ఇట్ ఈజ్ ఎండోడ్ విత్ 5 ఎలిమెంట్స్, నథింగ్ మోర్ దాన్ దట్. ఏ ఎంబాడిమెంట్ అయినా, ఏ ఉపాధినైనా మనం పరిశీలన చేస్తే ఈ లోకంలో పంచభూతాలే ఉంటాయి. కాబట్టి ప్రకృతికి మూలతత్వం పంచభూతాలు. అందుకని మన ఉపనిషత్ అంటుంది తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మనః ఆకాశ సంభూతః ఆకాశాద్ వాయు వాయో అగ్ని అగ్నే ఆపః అద్భ్యః పృథివీ. చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసిందండి. ఆకాశం నుండి గాలి, గాలి నుండి నిప్పు, నిప్పు నుండి నీరు, నీటి నుండి భూమి. ఏమండి ఇది ఎలా వచ్చిందో చెప్పగలరా? ఏ సైన్సు దీన్ని అందుకోలేనటువంటి రహస్యాన్ని కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఋషులు దీన్ని కనిపెట్టి ఉపనిషత్ రూపంలో మనకు అందించారు, తైత్రీయ ఉపనిషత్తులు. మీకు దాన్ని మీ ప్రాక్టికల్గా మీరు అనుభూతి పొందేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకే తెలుస్తుంది ఎలా ఇది ఒక్కొక్క క్రమం ఎలా ఒకదాని నుండి ఒకటి ఎలా ఇవాల్వ్ అయింది అనేటువంటిది మీకు చెప్తాను. ఇప్పుడు బాగా చూడండి. మార్నింగ్ లేచారు మీరు, మార్నింగ్ లేచి ఖాళీగా బ్రష్ చేసుకున్నారు, కడుపంతా ఖాళీగా ఉంది, హాయిగా వాటర్ తాగారు.
అన్ని నీడ్స్ అండ్ నెసెసిటీస్ అన్నీ అయిపోయింది, న్యాచురల్ కాల్స్ అంతా పూర్తి చేసుకున్నారు, మలమూత్ర విసర్జన చేశారు, శుద్ధమైపోయింది, క్లీన్ అయింది. ఇప్పుడు లోపల ఎంటీ స్టమక్ ఉంది, శుభ్రంగా షూస్ వేసుకున్నారు, రన్నింగ్కి వెళ్ళారు. చూడండి, లోపల కడుపులో ఖాళీగా ఉంది, పీకల దాకా తిని రన్నింగ్ వెళ్ళమంటే అక్కడే పడి చేస్తాడు వాడు. లోపల ఖాళీగా ఉండాలి, అప్పుడే రన్నింగ్ చేయగలడు. చూడండి, మీరు కావాల్సి ఉంటే ప్రాణాయామం మీరు చేయాలనుకోండి, ఇక్కడ దాకా మీకు ముక్కు నుంచి ఏదైనా మెతుకులు రాలి పడేలాగా పెట్టి ప్రాణాయామం చేయమంటే ఇలా పీల్చుకుంటే అక్కడే చేస్తాడు వాడు. కాబట్టి ప్రాణాయామం చేయాలంటే ఆహారం తినడానికి కనీసం 1 గంట ముందు చేయాలి. అలాగనే ఆహారం తిన్న 3 గంటలు 3.5 గంటల తర్వాత ప్రాణాయామం చేయాలి. ఎందుకని కడుపులో ఉండేటువంటిదంతా ఖాళీ అవుతుంది. అంటే ఖాళీ అవ్వడం అంటే అర్థం ఏంటి? స్పేస్, ఆకాశం. ఆ ఆకాశాన్ని కనుక నింపారనుకోండి ఇంక దాంట్లో ఏం పని జరగదు. అందుకని ఉదయాన్నే మీరు లేచి ఖాళీ కడుపు శుభ్రంగా హాయిగా కూర్చున్నారు, ఇప్పుడు రన్నింగ్ చేశారు. రన్నింగ్ చేసినప్పుడు మీరు చూడండి, గాలి పీల్చుకుంటాం మనం. అంటే ఖాళీ ఉంది కాబట్టి కడుపులో, శరీరంలో ఆకాశ తత్వం ఉంది కాబట్టి, ఖాళీగా ఉంది కాబట్టి మీరు పరుగులు తీస్తున్నారు. ఈ పరుగులు తీయడానికి ఏమిటి అక్కడ శక్తి? గాలి. అందుకనే గాలి పీల్చుకుని విడిచిపెడుతూ ఉంటారు వాడు. అంటే ఆకాశాత్ వాయు, ఖాళీ ఉంది కాబట్టి గాలి, ఖాళీ లేకపోతే గాలి రాదు. ఎక్కడైనా సరే మీరు చూడండి, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గాలి ఉంటుంది. ఎక్కడైనా ఆల్రెడీ ఒక మైన్ ఉందనుకోండి, అక్కడ గాలి వెళ్ళదు. ఇంకా ఆల్రెడీ ఒక మైన్, ఒక ఫ్యాక్టరీ, ఒక ఇండస్ట్రీ ఉంటే అక్కడ గాలి వెళ్ళదు. ఖాళీగా అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే గొడవ లేదులేండి. ఓకే, కాబట్టి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గాలి క్రియేట్ అవుతుంటుంది. ఖాళీ లేకపోతే గాలి ఉండదు. ఇంకా అక్కడ ఆల్రెడీ పూర్తిగా ఇమ్మర్స్ అయిపోయి పూర్తిగా ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, అక్కడ గాలి రాదు. కాబట్టి లోపల ఖాళీగా ఉంది కాబట్టి గాలి క్రియేట్ అయింది. ఈ గాలి చూడండి ఎలా వస్తుందనంటే, మనం గాలి పీల్చుకొని విడిచిపెట్టేటప్పుడు ఈ వాయోహో అగ్ని, ఒళ్ళంతా వేడెక్కుతుంది. మీరు చూడండి, కావాల్సింటే కొంతసేపు కూర్చొని ప్రాణాయామం చేయండి. అలాగా 10 నిమిషాలు ఒళ్ళంతా వేడెక్కిపోతుంది ప్రాణాయామం. మీరు పూరకం, రేచకం, కుంభకం, అలాగనే ఈ భస్త్రికలు కానీ ఇవి కానీ ప్రాణాయామం చేస్తూ ఉంటే ఈ ప్రాణనాడులన్నీ కూడా బల్జ్ అవుతాయి. అక్కడ బల్జ్ అయ్యి లోపల బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్గా వెళుతుంటుంది. వెళ్ళి బాడీని అంతా కూడా టెంపరేచర్ని రైజ్ చేస్తుంది. నార్మల్ టెంపరేచర్ నుంచి కొద్దిగా టెంపరేచర్ పెరుగుతుంటుంది. పల్స్ రేట్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. మీరు చూస్తే అంటే గాలి నుండి అగ్ని ఉత్పత్తి అవుతుంది. అలాగనే అగ్నేహే ఆపహ. ఇప్పుడు బాగా ప్రాణాయామం చేసిన తర్వాత 15-20 నిమిషాలు తీవ్రమైన ప్రాణాయామం చేశారనుకోండి, ఒళ్ళంతా చెమటలు పడుతుంది. అగ్నేహే ఆపహ, అగ్ని నుండి నీళ్ళు వచ్చింది. ఇప్పుడు మీరు ఆ చెమటని తుడుచుకోకుండా అలా ఆరబెట్టేసి వదిలేశారనుకోండి, ఒక 2-3 అవర్స్ అయిన తర్వాత చెమటంతా ఇంకింది అనుకోండి బాడీలో, మీరు ఏం చేయక్కర్లేదు. ఇలా తీసుకుని అక్కడక్కడ ఉన్నటువంటి జాయింట్స్ లాగా ఉంటాయి ఈ చేతులు, అక్కడక్కడ మీరు ఇలా రుద్దారనుకోండి, అక్కడ నుంచి పిరిపిరిగా మట్టి బయటపడుతుంది. అద్భ్యః పృథివీ, నీటి నుండి మట్టి, భూమి. ఎంత అద్భుతంగా క్రియేట్ అయింది. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యావోషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష. ఇక ఆ మట్టి పేరుకోవడం మొదలు పెడితే శరీరంలో, అది కనుక హాయిగా అన్ని జీవరాశులకి చాలా గొప్పగా ఉంటుంది ఆవాసం. అందుకని ఇంకా బ్యాక్టీరియా అవి ఇవి పైన జెర్మ్స్, వామ్స్ అవి ఇవి అన్నీ కూడా హాయిగా ఉంటాయి. మనం అలా స్నానం చేయడం మానేసి మనం అలాగ ఒక 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు అలా ఉంటే వాటికి కావలసినటువంటి మట్టి పుట్టల కింద తయారవుతుంది. హాయిగా అందులో బ్రతకడం మొదలు పెడుతుంది. కాబట్టి మట్టి నుండి జీవరాశి బ్రతకడానికి కారణమవుతుంది. కాబట్టి మనందరం కూడా మట్టిగత ప్రాణులం, మృత్ప్రాణులం. మనం ఈరోజు బ్రతుకుతున్నామని అంటే మట్టి లేకపోతే మనం బ్రతకలేం. మట్టే మనకు కారణం. అందుకనే ఏ మట్టి నుంచి అయితే నేను బయటకు వచ్చానో ఆ మట్టి వల్లనే బ్రతుకుతున్నాను. బాగా చూడండి, మట్టి నుండే నేను బయటకు వచ్చాను, ఎక్కడి నుంచో ఊడి పడలేదు. అంటే భౌతికమైన దేహం మట్టి నుండి వచ్చింది, ఆ మట్టి వల్లనే మెయింటైన్ అవుతుంది. ఆ మట్టినే తింటున్నాం మనం, ప్రతి క్షణం ఆ మట్టినే తింటున్నాం, ఆ మట్టిని తినే బ్రతుకుతున్నాం. మట్టి వల్లనే మన ఈ భౌతిక దేహం బయటికి ఆవిర్భావమైంది, బయటికి రావడానికి అదే కారణం. ఆ మట్టే తిని మనం బ్రతుకుతున్నాం, తిరిగి మళ్ళీ ఆ మట్టిలోకే వెళ్ళిపోతున్నాం. ఈ బాడీని వదిలేస్తున్నాం ఆ మట్టిలోకి. మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు.
మట్టి నుండి రావడం ఏంటండి, మట్టిని తినడం ఏంటండి, మట్టిలోకి వెళ్ళిపోవడం ఏంటండి, ఇవేంటండి అని అడగండి, చెప్తాను మీకు. అంటే నా తండ్రిలో ఒక వీర్యం తయారైంది, అంటే నేను పుట్టడానికి వీర్యం కారణం. ఆ వీర్యం ఎక్కడి నుంచి తయారైంది? ఆయన తిన్న ఆహారం వీర్యంగా మారుతుంది. ఆయన ఆహారం తింటాడు. ఎక్కడి నుంచి ఆహారం వచ్చింది? ఏమన్నా పైనుంచి ఏమన్నా పరమాత్మ నువ్వు రొట్టెలు ఇచ్చితివి, నేను తింటిని, బట్టలు ఇచ్చితివి, కట్టి తిని అంటే వాడు పైనుంచి ఏమన్నా ఇదేంటి అప్పుడప్పుడు ఈ న్యాచురల్ కెలామిటీస్ వచ్చి వెళ్ళిపోతే ఈ గవర్నమెంట్ వాళ్ళు హెలికాప్టర్లో నుంచి అన్ని కింద డ్రాప్ చేస్తారు, అలా ఏమైనా పడేస్తున్నాడా? లేదు. మనం పండించుకున్నటువంటి ప్రతి ఆహార పదార్థం భూమి నుంచి వచ్చింది. పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష. భూమిని సాగు చేసి మట్టిని పండిస్తే, మట్టిని కనుక దున్ని విత్తనాలు చల్లితే, మట్టిని ఆసరాగా తీసుకుని, మట్టిని ఆలంబనంగా తీసుకుని, బాగా చూడండి, విత్తనంలో ఏమీ లేదండి, విత్తనంలో మొలకెత్తే శక్తి మాత్రమే ఉంది. దట్స్ ఇట్. ఆ మొలకెత్తే శక్తికి ఆహారం, రసం, శక్తి ఇవన్నీ కూడా భూమి నుండే వస్తుంది. మొత్తం భూమి నుండే. ఒక బియ్యపు గింజ బయటకు వచ్చిందని అంటే గుర్తుపెట్టుకోండి, బియ్యపు గింజకి ఆ ధాన్యం, ఆ మొలకెత్తడానికి ఆ బీజం కారణం అవ్వచ్చు, కానీ ఆ బీజానికి మట్టి లేకపోతే అసలు బియ్యమే రాదు, ఏ ఫలము రాదు, ఏ వృక్షము రాదు. మీకు ఏదైనా ఒక మంచి మామిడి టెంక మీ చేతికి ఇచ్చాననుకోండి, ఏమండి చాలా గొప్ప ఇదండి, మీరు వేసుకుంటే కనుక మంచి మంచి పళ్ళు వస్తాయనంటే మీరు తీసుకెళ్ళి ఇంట్లో జాగ్రత్తగా దాన్ని శుభ్రం చేసి వెల్వెట్ క్లాత్లో పెట్టి బీరువాలో లాకర్లో పెట్టారనుకోండి, 5 సంవత్సరాలైనా చెట్టు రాదు. వస్తుందే? అంటే నేను చెప్పాను ఏమండి, జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయనంటే వీడు ఏమన్నాడు, ఓహో జాగ్రత్తగా పెట్టమన్నాడు స్వామీజీ, అందుకని నేను వెల్వెట్ క్లాత్లో పెట్టి లాకర్లో పెడతామనుకున్నాడు. వస్తుందే? నో. ఆ బీజం మట్టిలోనే పడాలి. ఎందుకనంటే బీజానికి వృక్షమయ్యే శక్తి లేదు. అదే బీజము మట్టిలో పడితే మట్టి దాన్ని వృక్షంగా మారుస్తుంది. ఆ మట్టి తనలోకి పూర్తిగా ప్రవేశించి, ఆ పృథివీ శక్తి అంతా కూడా ఆ వృక్షంలోకి పూర్తిగా ప్రవేశించి, ఆ శక్తితో పళ్ళు బయటకు వస్తాయి, ఆ శక్తితో పువ్వులు బయటకు వస్తాయి, ఆ శక్తితో ఆకులు బయటకు వస్తాయి, ఆ శక్తితో కొమ్మలు, కాండము, వేరు, మాను సమస్తము కూడా ఒక వృక్షం అనేటువంటి ఆ ప్రకృతి మట్టి నుంచే వస్తుంది. అందుకనే పృథివ్యా ఓషధయ, ఆ మట్టి నుండి ధాన్యపు గింజ వచ్చింది. దాన్ని మా నాన్న తిన్నారు. తింటే అది అన్నమైంది. ఆ అన్నం రసం అవుతుంది, రక్తం అవుతుంది, మాంసం అవుతుంది. ఇలా పరిణామం చెందుతూ 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 ఆఖరికి వీర్యం అవుతుంది. దాన్ని ధాతు అంటారు. ఆ ధాతువే నేను పుట్టడానికి కారణం. కాబట్టి ఈ ధాతువు అన్నమే. ఈ ధాతువు మట్టి నుండి ఆవిర్భవించినటువంటి అన్న పదార్థం. కాబట్టి ఇప్పుడు నేను బయటకు వచ్చాను, సపోజ్ పుట్టి చక్కగా పెరిగి బయటకు వచ్చాను. ఇప్పుడు నేను దేని మీద బ్రతుకుతున్నాను? ఆ అన్నం తినే బ్రతుకుతున్నాను. ఏ అన్నమైతే, ఏ ధాన్యమైతే నేను పుట్టడానికి మా నాన్నగారు తిన్నారో, ఇప్పుడు అదే అన్నము నేను బ్రతకడానికి తినవలసి వస్తుంది. దట్ ఈస్ ది ఓన్లీ కాజ్. రేపు నేను కనుక ఈ శరీరాన్ని విడిచిపెడితే శరీరం ఎక్కడ? ఈ మట్టిలోకి ఒక రసంగా మారిపోతుంది, అదొక రసాయనంగా మారిపోతుంది మట్టిలో. వదిలేయండి, అలాగా మట్టి తినేస్తుంది. ఎందుకని? ఇది దాని సొత్తు, ఇది దాని యొక్క సొత్తు. అందుకనే రామాయణం ప్రారంభము, రామాయణం ముగింపు చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమిటా ముగింపు, ప్రారంభం అనంటే, సీతమ్మ వారు దొరికింది భూమి నుండి, మళ్ళీ ఆవిడ భూమిలోకి వెళ్ళిపోతుంది ఆవిడ తిరిగి. కాబట్టి అక్కడ మనం గుర్తించవలసింది అంటే, కథా అంశాన్ని మనం పక్కకు పెడితే, మనం మట్టి నుండే పుట్టాం, మట్టినే తిని బ్రతుకుతున్నాం, చివరికి మట్టికే పోతున్నాం మనం. భూమి తండ్రి అని చెప్పలేదు, భూమిని ఏమన్నారు? భూమాత అన్నారు. అంటే నన్ను పుట్టించి నాకు రక్షణగా ఉండి మళ్ళీ చివరికి ఆవిడలో నన్ను ఏకం చేసుకుంటుంది, అందుకని ఆవిడ్ని భూమాత అన్నారు. ఉదయాన్నే పిల్లాన్ని లేపుతుంది, పడుకున్నవాడిని లేపుతుంది, లేపి వాడికి పళ్ళు తోమి మొహం కడిగి పౌడర్ వేసి శుభ్రంగా స్నానం చేయించి పాలు పట్టించి కొంతసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ వాడు పడుకోవాలనుకున్నప్పుడు ఒంటి మీద పడుకోబెట్టి అలా పడుకోబెట్టేస్తుంది. లేపడం ఆవిడే, వాడిని మొత్తం తయారు చేయడం ఆవిడే, మళ్ళీ పడుకోబెట్టడం ఆవిడే. అలాగనే ఆ భూమి కూడా ఈ శరీరానికి కారణం ఆవిడే. బయటకు వచ్చిన తర్వాత ఆవిడే దీనికి రక్షణ, మళ్ళీ ఆవిడే ఈ శరీరాన్ని లోపలికి తనలో తీసేసుకుంటుంది. అందుకని ఆవిడ భూమాత. అంటే నన్ను రక్షించే ప్రతిదీ కూడా మాతృస్వరూపమే. ఇక్కడ మనం అనుకుంటే ఈ తల్లి ఒక్కటే అనుకుంటాం, కాదు. భూమి నాకు ఒక మాత, గంగా నాకు ఒక మాత, గో ఒక మాత, గీత కూడా నాకు ఒక మాత. ఎందుకని? ఎలాగ నేను జీవించాలో నా జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని నాకు అద్భుతంగా నేర్పుతుంది, జ్ఞానాన్ని ఇస్తుంది గీతామాత. కాబట్టి ఇవన్నీ మనకు మాతృస్వరూపం. అంతేకాదు ఈ భారతదేశమే మనకు ఒక మాత.
అందుకనే చూడండి భారత మాత అంటాం మనం. కాబట్టి ఇక్కడ మనకు ఒక అనాలిసిస్లో, ఒక చక్కటి విశ్లేషణలో, ఒక విచారణలో మనకు ఆయన అంటున్నారు, పంచభూతాలు ఈ ప్రకృతిలో ప్రతి దాంట్లో నిక్షిప్తమై ఉన్నాయి. భూమి, ఆపహ, అనలహ, వాయు, ఖం, పంచభూతాలు ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ పంచభూతాలు ఈ పువ్వుకి అదే కారణం, పంచభూతాలు ఈ బల్లకి అదే కారణం, పంచభూతాలు నాకు కారణం. కాకపోతే మేము ముగ్గురు 3 రకాలుగా ఉన్నాం. బాగా చూడండి, ఇందులో ఉండేది పంచభూతాలే, ఈ బల్ల పంచభూతమే, నేను పంచభూతమే, కానీ మా ముగ్గురులో వైలక్షణ్యం చూడండి. ఎందుకు అని అంటే అక్కడే తేడా జరుగుతుంది. అక్కడ మన యొక్క విచారణ మొదలు పెట్టాలి. ఏంటి? మనః, బుద్ధి, అహంకార ఇతీయమ్మే భిన్నాహ ప్రకృతిరష్టదా. ఇక్కడ విలక్షణత ఏంటంటే పంచభూతాలు ఒకటే, కానీ విలక్షణత, వైలక్షణ్యం ఎక్కడంటే మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటిది వ్యక్తమయ్యే దగ్గర చాలా తేడాలు ఉన్నాయి. అందుకని ప్రకృతిలో పంచభూతాల్లో తేడా లేదు, కానీ పంచభూతాలని నడిపించేటువంటి మనోబుద్ధి, చిత్తాహంకారాలు ఏవైతే ఉన్నాయో అంతఃకరణ, దాంట్లోనే తేడాలు వస్తున్నాయి. ఆ తేడాల వల్లనే డిఫరెన్సియేషన్ వస్తుంది. మనిషి వేరు, పక్షి వేరు, చేప వేరు, నింగి వేరు, తర్వాత ఈ పువ్వు వేరు, పుష్పం వేరు, ఈ జడం వేరు, చేతనం వేరు. ఈ వేరుపాటుతనం ఎక్కడొస్తుందనంటే ఈ మనోబుద్ధి, అహంకారం అనేటువంటి 3 తత్వాల్లోనే తేడాలు వస్తూ ఉన్నాయి, మార్పులు జరుగుతూ ఉన్నాయి. అందుకనే పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 8 కలిపి భిన్నాహ ప్రకృతిరష్టదా. ఈ ప్రకృతి, ఈ అష్టదా ప్రకృతి 8 రకాలుగా ఈ మూలతత్వాలతో ఈ ప్రకృతి అనేటువంటిది నడుస్తుంది. అష్టదా ప్రకృతి అంటే ఈ 8 రకాల ప్రకృతులు, ప్రకృతిలో 8 రకాలు వైలక్షణ్యంగా నడుస్తూ ఉంటాయి. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 8 ఈ ప్రకృతికి మూలమైనటువంటి అంశం. కానీ ఇందులో జీవుడు గురించి ఎక్కడ డిస్కషన్ రాలేదు. ఇప్పుడు ఆయన మొదలు పెడతాడు, ఇంకొక స్టెప్ మొదలు పెడతాడు. అంటే ఈ 3 గురించి మనం ఒకసారి చూద్దాం. దీనికి, బల్లకి, నాకు ఎంత తేడా ఉంది చెప్పండి. ఈ పువ్వు పుట్టింది, వికసించింది, చక్కగా ఉంది, వాడిపోతుంది, వెళ్ళిపోతుంది. బాగా చూడండి, ఈ బల్ల వికసించదు, దీనికేం వికాసం ఏం లేదు, అలా ఉంటుంది అంతే. ఎలా చేస్తే అలా ఉంటుంది, అలా పడుంటుంది. రెండోది, దీనికేం వాడిపోవడం అనేది ఉండదు, విగిపోతుంది, పోతుంది అంతే. ఇప్పుడు నేను పుట్టిన తర్వాత 6 వికారాలకి లోనవుతుంటాం. అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి ఇది షడ్భావ వికారాహ. 6 వికారాలకి లోనవుతూ ఉంటాం. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఈ పుష్పానికి, ఈ బల్లకి, నాకు ఇక్కడ 3 పదార్థాలు ఉన్నాయి. 3 ఈ బల్ల శుద్ధ జడం, దీనికి ఏమి జ్ఞానం లేదు పాపం. ఇప్పుడు నిజంగా దీనికి ఉందనుకోండి, ఏమిటో రోజు నా మీద చేతులు పెట్టి పుస్తకం పెట్టి అలాగ కూర్చుంటాడు. ఏమిటో ఒకరోజు నేను అటువైపు వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది, లేకపోతే ఒకరోజు ఈ నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటే బాగుంటుంది అని ఈ బలం అనుకోదండి. అర్థమైందా? దీనికి అసలు జ్ఞానం లేదు. ఆ బుద్ధి, మనస్సు, అహంకారం ఏమీ లేవు దీంట్లో. ఇది కేవలం పంచభూతాలతోటి నిర్మితమైనటువంటి ఒక జడ ప్రకృతి, దట్స్ ఇట్. దీనికేమీ చేతన అంశం లేదు. మనం కదిపితే కదులుతుంది, మనం వదిలేస్తే అలా ఉండిపోతుంది. అంటే దీని కదలిక ఉంటుంది, ఎప్పుడు కదిలేవాడు కదిపితే ఇది కదులుతుంది. ఇది జడం, ఇది స్వయంగా కదలలేదు. దీనికేం ఒక నిర్ణయాత్మకమైనటువంటిది లేదు. ఇది దీని యొక్క అంశం. దీనికంటే ఈ పువ్వు చాలా మెరుగైంది. ఎందుకని? దీనికి కదలికలు ఉన్నాయి, మార్పులు ఉన్నాయి, చేర్పులు ఉన్నాయి, వికసిస్తుంది, వాసన వెదజల్లుతుంది, అన్నీ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. అంటే దీనికంటే ఇది కొద్దిగా బెటర్మెంట్ ఉంది. ఎలా బెటర్మెంట్ అని అంటే, ఈ పుష్పంలో దీనికి మనస్సు ఉంది, దీనికి బుద్ధి ఉంది, దీనికి కావలసినటువంటి ప్రాణం ఉంది. అందుకనే చూడండి, చెట్టు నుండి వేరే బయటకు వచ్చిన తర్వాత ఇక ఆ పుష్పం ఆగిపోతుంది, ఇంక ఎదగదది. చెట్టులో ఉన్నంత వరకు అది అలా వికసించడం, ఎదగడం అవుతుంది. మీరు మొగ్గలోనే తుంచేశారనుకోండి చెట్టు దగ్గర నుండి, ఇంకా మొగ్గగానే మాడిపోతుంది. అది కొద్దిగా వికసించిన తర్వాత తెంపారనుకోండి, ఇంకా అలానే వాడిపోతుంది, చచ్చిపోతుంది. పూర్తిగా వికసించిన తర్వాత తెంపారనుకోండి, అలా ఉంటుంది, ఇదైపోతుంది. కాబట్టి చెట్టుతో ఉన్నంత వరకు దీనికి మనోబుద్ధులు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. దీనికి ఒక ప్రాణం ఉంటుంది. అంటే సూక్ష్మ శరీరం దీంట్లో కూడా ఉంది. ఎందుకని? దీంట్లో మార్పులు, చేర్పులు, కదలికలు అన్నీ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు దీనికంటే ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఒక ఆవు,
లేకపోతే ఒక పక్షి, ఏదైనా తీసుకోండి. వాటికి దీనికంటే ఇంకా కొద్దిగా బెటర్మెంట్ ఉంది, డెవలప్మెంట్ ఉంది వాటిల్లో. హ్యూమన్ బాడీలో చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఏంటనంటే అవి ఈ పుష్పంలాగా ఏదో చెట్టును అంటిపెట్టుకుని ఉండేటువంటిది కాదు, అలా నిలబడేది కాదు, చెట్టు నుంచి బయటకు వస్తే పోవడం అలాంటిది ఏం లేదు. అది స్వయం ఉనికి, స్వయం ప్రతిపత్తి కలిగింది. ఈ పుష్పంలాగా చెట్టుని అంటు పెట్టుకుని ఉండదు. ఒక దూడ పుట్టిన తర్వాత, ఆవు నుండి వేరుపడిన తర్వాత తను నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది, తన ఆహారం వెతుక్కుంటుంది, తను ప్రాణం పీల్చుకుంటుంది, తను బ్రతుకుతుంది, తను ఊహిస్తుంది అక్కడ ఎవడో వస్తున్నాడు మనల్ని కొట్టడానికి వస్తాడేమో అనుకుంటుంది. లేదు గడ్డి చూపిస్తే అమ్మో వీడు నాకు గడ్డి పెట్టడానికి వస్తున్నాడు, వీడు నాకు చాలా ఇష్టం, ఈ గడ్డి అంటే ఇష్టం అని వెళ్తుంది. కర్ర చూపిస్తే బెదురుతుంది, వెళ్ళిపోతుంది. ఇన్ని ఆలోచనలు దానికి ఉన్నాయి. ఈ పువ్వుకి ఆలోచనలు లేవు, నథింగ్. మనం కర్ర పెట్టిలా పెట్టినా అది అలానే చూస్తుంటుంది. దాని ఎదురుగుండా ఏదైనా ఇంకో పువ్వు పెట్టినా దానికి ఏమి ఐ లవ్ యూ అని పువ్వు ఆ పువ్వుకి ఏం చెప్పదు. నో రెస్పాన్స్. ఈ రెస్పాండ్ లేనటువంటి పువ్వును పట్టుకెళ్ళి మనం ఎవరికో ఇచ్చి ఐ లవ్ యూ అని అంటున్నాం. తీసుకుని చాలా బాగుంది, ఇది ఎలా ఉందో నేను అలానే ఉంటానని చెప్తుంది అనమాట, అంతే. ఇదేం రెస్పాండ్ అవ్వదు. సో మనం రెస్పాన్స్ లేకుండా అది చెప్పుకుంటూ రావడం, గొనుక్కుంటూ రావడం ఆ తర్వాత. కాబట్టి ఇది రెస్పాండ్ అవ్వదు. కానీ ఒక ఆవు, ఒక పక్షి, ఒక జీవి, ఒక క్రిమి, ఒక అణువు ఏదైనా రెస్పాండ్ అవుతుంటుంది దాంట్లో. ఎందుకని? దాంట్లో అంతఃకరణ ఇంకొద్దిగా వ్యాపించింది. ఇప్పుడు చూడండి, ఇంకా ఆఖరిగా ఒకటి తీసుకుంటాం. ఇది పూర్తి జడం. ఇది అంటిపెట్టుకున్నంత వరకు చేతనం, బయటకు వచ్చేస్తే జడం. ఇది ఇంకొక కేటగిరీ. ఇంకొకటి జీవం ఉండేటువంటి ప్రాణి. కానీ ఆ ప్రాణుల్లోనే మనిషి. వీడిని తీసుకోండి. ఇప్పుడు వీడికి ఏమిటి తేడా? జడంలాగా ఉండడు, దీనిలాగా కాదు, పశుపక్షాలలాగా అనుకుంటామనంటే కాదు. ఇంకా వాడికి జ్ఞానం. ఎందుకు? ఆవు ఈరోజు బ్రతకడం గురించి ఆలోచిస్తుంది, నిన్నటి గురించి పట్టించుకోదు, రేపటి గురించి అసలు దానికి ఆలోచనే ఉండదు. రేపు అనేది ఆవుకి ఏమీ అసలు ఐడియా ఉండదు. ఇప్పుడు కూర్చుని, ఇప్పుడు అక్కడ 2-3 ఆవులని కట్టేసావు అనుకోండి సపోజ్, వాటికి గడ్డి అంతా పెట్టిందంటే కూర్చుని రేపు మార్నింగ్ వీడు గడ్డి పెడతాడంటావా? మన పరిస్థితి ఏమిటి? రేపు మార్నింగ్ మనం ఎండుగడ్డి తింటామా, పచ్చిగడ్డి తింటామా, లేకపోతే కుడితి పెడితే తాగుతామా, లేకపోతే ఏం ఇవన్నీ రేపటికి వాటికి వాటి డిస్కషన్స్ లేవు. పట్టించుకో, ఆవు అక్కడ ఉంటుంది, ఆవు అక్కడ ఏది పట్టించుకోదు. దానికి రాత్రి అనేది తెలియదు, పగలనేది హాయిగా ఉంటుంది, అంతే. దట్స్ ఇట్. దానికి ఆ జ్ఞానం లేదు. కానీ నిన్న, ఈరోజు, రేపు అనేటువంటి కాల జ్ఞానం ఉన్నటువంటి జీవి ఈ భూమి మీద ఒక్క మనిషి మాత్రమే. కాలం కదులుతూ ఉంటే కదిలే కాలానికి సమాంతరంగా కదిలేటువంటి ఏకైక ఉనికి ఉన్నటువంటి, ప్రత్యేక ప్రాతిపదిక ఉన్నటువంటి ఏకైక జీవి ఈ భూమి మీద ఒక్క మానవుడు మాత్రమే. అందుకనే మానవుడు మిగతా జీవరాశుల కంటే కూడా ఇవాల్వ్ అయినటువంటి వాడు, ఒక పరిపూర్ణత కలిగి ఉన్నటువంటి వ్యక్తి, పూర్ణంగా వాడి యొక్క సమగ్రమైనటువంటి ఆలోచన దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి వాడి ఆలోచనల్ని జడ పదార్థాలకు అంకితం చేస్తే ఇంకా మానవత్వానికి విలువ లేదు, ఆ మనిషికి విలువ లేదు. వాడి మనస్సుని, వాడి బుద్ధిని కనుక విచారణ పదును పెట్టడం మొదలు పెడితే విజ్ఞానం అంతా కూడా బద్దలవుతూ ఉంటుంది, విజ్ఞాన స్ఫోటకం జరుగుతూ ఉంటుంది. బుద్ధిలో ఎప్పుడైతే విజ్ఞాన స్ఫోటకం జరగడం మొదలుపెట్టిందో మనిషిలో, చూడండి ఈ లోకంలో ఎన్నెన్ని బయటకు వస్తున్నాయో, ఎన్నెన్ని వింతలు బయటకు వస్తున్నాయి, ఎన్నెన్ని విచిత్రాలు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క విజ్ఞానము స్ఫురించినప్పుడు, అది స్ఫోటకమైనప్పుడు, అది ఇవాల్వ్ అయినప్పుడు ఏమేం బయటకు వస్తున్నాయి చూడండి. ఈరోజు కంప్యూటర్ మనిషి బయటికి తెచ్చాడంటే భగవంతుడు కూడా మనిషిని చూసి ఆశ్చర్యపోయేటువంటి అంశాలన్నీ బయటికి తీసుకొస్తున్నాడు మనిషి. అఫ్కోర్స్ భగవంతుడు ఏం ఆశ్చర్యపోడు, ఎందుకని అది భగవంతుడే, అంతకంటే ఏం పెద్ద తేడా ఏం లేదు. అంటే చెప్పుకునేదానికి ఏదైనా ఒకటి చూడండి. ఇప్పుడు సెల్ ఫోన్ తీసుకోండి, అమేజింగ్. ప్రతిదీ ఒక మనిషి లోకంలోకి తీసుకొచ్చే ప్రతి ఇన్వెన్షన్ ఏదైనా చూడండి, ప్రతి ఇన్వెన్షన్ ఏదైనా ఒక మనిషి తీసుకొచ్చే ప్రతి దాన్ని చూడండి. ఇదంతా మానవ బుద్ధి, మానవ మేధ. అంతేకాదు శాస్త్రాల్ని కూడా ఋషులు వాళ్ళ మేధతో బయటికి తీసుకొచ్చారు. సైంటిస్టులు రహస్యాల్ని సహితం వాళ్ళ మేధతో బయటికి తీసుకొచ్చారు. బాగా ఆలోచించండి. అంత విజ్ఞాన స్ఫోరకం కలిగి ఉన్నటువంటి అంశం, అంత విజ్ఞానమయ కోశాన్ని కలిగి ఉన్నటువంటి ఏకైక పరిపూర్ణమైనటువంటి జీవి మనిషి మాత్రమే భూమి మీద, ఇంకెవరు లేరు. ఎందుకని? అహం బ్రహ్మాస్మి అనగలిగేటువంటి ఏకైకమైనటువంటి జీవి ఒక్క మనిషి మాత్రమే. ఈ జ్ఞానం పశుపక్షాదులకి కలగవు, ఈ జ్ఞానం ఏ జీవికి లేదు, ఈ జ్ఞానం దేనికి లేదు. కాబట్టి అటువంటి స్టేట్మెంట్ డిక్లేర్ చేయగలిగినటువంటి ఏకైకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి కంప్లీట్ బీయింగ్
ఈజ్ హ్యూమన్ బీయింగ్, మ్యాన్, ఒక మనిషి మాత్రమే. కాబట్టి అటువంటి మనిషి గురించి ఇప్పుడు విచారణ చేస్తాం మనం. ఇక్కడ అంటుంది అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఇక్కడ అర్జున ఈ పంచభూతాలతో పాటు మనోబుద్ధి చిత్త అహంకారంతో పాటు, అంటే మనోబుద్ధి అహంకారం అనేటువంటి ఈ అష్టవిధ తత్వాలతో పాటు జీవ ప్రకృతి ఒకటి ఉంది. ఆ జీవ ప్రకృతి దగ్గరికి వచ్చేటప్పటికి గుర్తుపెట్టుకోండి, జీవుడంటే మనిషి అంటే గొప్పవాడు కాదండి. జీవుడు అని అంటే జీవుడే, ఇప్పుడు మనిషిలో ప్రత్యేకమైన జీవుడే ఉండడు, గుర్తుపెట్టుకోండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనిషి శరీరంలో జీవుణ్ణి కనుక మనం గుర్తించాలనుకుంటే, ఒకవేళ జీవుడికంటూ రూపం ఉంటే, జీవుడికి ఏ రూపం లేదు, జీవుడికంటూ రూపం ఇవ్వదలుచుకుంటే మనిషి లోపల ఆ జీవుడికి కళ్ళు ముక్కు ఏం ఉండదు, వాడు మనిషిగా ఉండడు, గుర్తుపెట్టుకోండి. అదొక తత్వం. జీవం అనేది ఒక తత్వం, నామరూపరహితమైనటువంటి తత్వమే జీవుడు. అందుకనే వాడు పోతే మనకేం అర్థం కావట్లేదు, పోయాడో ఉన్నాడో మనకేం అర్థం కాకుండా పడున్నాం. డాక్టర్ గారు వచ్చి పట్టుకున్న తర్వాత పోయాడని అంటారు. వీడి కర్మగాల అప్పుడు ఆగిపోయి మళ్ళీ తీసుకెళ్ళి చితి మీదకి ఎక్కిన తర్వాత మళ్ళీ కొట్టుకుంది అనుకోండి, దింపి వాడిని పట్టుకురావాలి మళ్ళీ. అటువంటి కేసులు కూడా ఏమైనా ఉండొచ్చు, బహుశా చెప్పలేం. ఒకడు పోయాడని అన్నారు, వాడు కింద పడిపోయాడు, డాక్టర్ గారు వచ్చారు పోయారని అన్నారు. వాడిని ఇంక పోయాడని డాక్టర్ గారు డిక్లేర్ చేసిన తర్వాత ఏమైందంటే, ఒక దగ్గర ఇన్సిడెంట్ జరిగిందట. ఏదో ఒక గిన్నె పట్టుకొచ్చి వాడి మీద పట్టేశారట ఎవరో, పట్టుకెళ్తూ వాడి మీద ఆ గుండెల మీద పడింది. వాడు లేవడం మొదలెట్టాడు. ఈ గిన్నె పడిన తర్వాత వాడు లేవడం మొదలుపెట్టాడు. మామూలుగా గుండె కొట్టుకున్నప్పుడు గిన్నె పడితే చచ్చిపోతాడు, వీడు చచ్చిపోయిన స్థాయిలో గిన్నె పడినప్పుడు లేచి కూర్చున్నాడు. హై, అమేజింగ్ ఇది. అంటే అక్కడ నుంచి షాక్ క్రియేట్ అయింది, అక్కడ యాక్టివేట్ అయింది అది. డాక్టర్ ఆల్మోస్ట్ పోయాడండి అని అనుకున్నారు, హార్ట్ మీద పెట్టారు, అన్ని పెట్టి చూసారు, ఏం లేదు. గిన్నె పడిన తర్వాత వీళ్ళు లేచి కూర్చున్నాడు. అందుకనే బండబడ అంటారేమో. ఈ బండ పడితే వీళ్ళు లేచి కూర్చుంటాడేమో.